హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ జానకి రామ్ ఛానల్. సో ఈరోజు వార్ 2 మూవీ చూసాం మేము, బెనిఫిట్ షో, అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రివ్యూ. సో దిస్ ఈజ్ ది సీక్వెన్స్ ఫర్ వార్ 1. వార్ 1 చూస్తే కబీర్ దేశద్రోహిగా మనకు చూపించారు కదా, సేమ్ ప్లాట్ ఇక్కడ కూడా వెళ్తుంది. మెయిన్గా ఈ మూవీలో వచ్చి మనల్ని ఎన్టీఆర్ని ఇంట్రడక్షన్ చేయడానికి, ఎన్టీఆర్ని ఈ స్పై యూనివర్స్లో ఇంక్లూడ్ చేయడానికి తీసినట్టు ఉంది మూవీ మెయిన్గా. సో ఇంట్రడక్షన్ ఇంకా సినిమాలోకి వెళ్తే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ రితిక్ రోషన్ చాలా యావరేజ్గా ఉంది. అంత రితిక్ రోషన్ రేంజ్లో లెవెల్లో లేదు. ఫైట్ ఈజ్ ఓకే నాట్ ఓకే అన్నట్టుంది ఇంట్రడక్షన్ ఫైట్. బట్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ చాలా బాగా ఇచ్చారు. దాని తర్వాత స్టోరీ, ఫైట్స్ ఇవన్నీ చూస్తుంటే మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గుర్తుకొస్తుంది. హాలీవుడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వెరీ సిమిలర్, అంటే లాజికల్ లేకుండా అంత మ్యాజిక్ జరుగుతుంటుంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. మాస్ పల్స్కి, మాస్ జనాలకు బాగా నచ్చే యాక్షన్లు అన్నీ ఉన్నాయి. బట్ స్టోరీ ఏమో విచిత్ర టర్నులు తీసుకుంటుంటుంది, సంబంధం లేకుండా నచ్చినట్టు స్టోరీని మార్చేసుకుంటూ వెళ్ళిపోయారు. బట్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఒక సినిమా అయితే ఒక గ్రాండ్ లాంచ్ ఫర్ మన జూనియర్ ఎన్టీఆర్కి అన్నట్టు, స్పై యూనివర్స్లోకి అన్నట్టు ఉంది సినిమా. ఎన్టీఆర్కి ఎలివేషన్స్ కానీ అన్నీ రితిక్ రోషన్ కంటే బాగా ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు సినిమాని ఫుల్గా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈజీగా ఒక టూ టైమ్స్ అయినా ఈజీగా సినిమాని చూడొచ్చు. అండ్ నార్మల్ ఆడియన్స్, యాక్షన్ ఆడియన్స్ ఒకసారి ఈజీగా వాచబుల్ మూవీ. బట్ ప్రతి ఒక్క ఆడియన్ ఎంజాయ్ చేసే అంత స్కోప్ అయితే సినిమాలో లేదు. మెయిన్లీ యాక్షన్ లవర్స్, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ కోరుకునే వాళ్ళకి ఇప్పుడు మన వార్ 2 అనేది మన టాలీవుడ్, బాలీవుడ్లో కూడా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తీసుకొచ్చింది. బట్ ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఎట్లా అంటే నో లాజిక్స్ అన్నమాట, ఓన్లీ అక్కడంతా మ్యాజిక్స్ జరుగుతుంటాయి. సో అలా ఉంది. కథ కూడా అంత బలంగా ఏం లేదు. స్టోరీ రివీల్ చేయడం ఇష్టం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి. సో నార్మల్ ఆడియన్స్, యాక్షన్ నచ్చే వాళ్ళు వన్ టైం వాచబుల్. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈజీగా 2-3 టైమ్స్ చూసుకోవచ్చు. అది మూవీ అనుకుంటుంది. అండ్ రేటింగ్ మనం ఇచ్చుకుంటే దీనికి ఒక 2.7 అలా ఇవ్వచ్చు. ఎబో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అన్నీ ఉన్నాయి, బాగా పెట్టాడు అన్నీ. కాకపోతే దాన్ని లింక్అప్ విత్ స్టోరీ, లింకప్పింగ్ అనేది స్ట్రాంగ్ ఎమోషన్ కానీ స్టోరీతో లింకప్ కానీ అంతగా లేదు. సో దట్ ఈజ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఫర్ ది మూవీ. అంత ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి మూవీలో అంత ఈజీగా ఉండదు. ఇన్వాల్వ్మెంట్ అనేది అంత అవ్వలేము మనం స్టోరీతోటి. అండ్ బ్యాక్ స్టోరీస్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ స్టోరీ అదంతా బాగానే ఉంది. కానీ ఖైరాక్ కూడా ఒక బ్యాక్ స్టోరీ పెట్టారు, అది అసలు నాన్ సింక్లోకి వెళ్ళిపోయింది. వార్ 1 సినిమాకి, వార్ 2 సినిమాకి అసలు 15 years బ్యాక్ అంటాడు. అండ్ ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు అందులో ఆల్రెడీ ఒక క్యారెక్టర్తో లవ్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్తో ఉంటుంది. అదంతా నాన్ సింక్గా ఉంటుంది కబీర్ క్యారెక్టర్ తోటి. అండ్ కొన్ని సీన్స్ రితిక్ని కూడా బాగా చూపించారు. కానీ మొత్తం ఇది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలా ఉంది మ్యాక్స్.
క్యారెక్టర్ వేరియేషన్స్ కానీ అన్నీ అంతా. అండ్ కబీర్ది కూడా అది అనుకుంటున్నాను రివ్యూలో. అండ్ మా వైఫ్ అయితే మొత్తం ఫుల్ స్లీప్ వేసేసింది. తనకి యాక్షన్ మూవీస్ అంత ఇంట్రెస్టింగ్ కాదు. అండ్ ఇందులో ఇన్ని టన్నులు ఉండేసరికి తను యూటర్న్ తీసుకుని పడుకుంది. అంత ఏం లేదు. సో అది మా రివ్యూ. సో ఇట్ ఈస్ 2.7. థ్యాంక్ యూ.